ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో మన జే ఉసో యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ నేను రీసెంట్‌గానే ఫ్యాక్ట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాను. ఇంతకుముందు ఒక వీడియోనైతే అప్‌లోడ్ చేసినాను. అండ్ దానికి మంచి రెస్పాండ్ అయితే ఏం రాలేదని చెప్పాలి. సో, కొంతమందైతే ఫ్యాక్ట్ వీడియోస్ చేయండి బ్రో అని చెప్పినారు. సో, వాళ్ళ కోసమైతే నేను వీడియోస్ చేస్తున్నాను. అండ్ మీలో ఒకరు జే ఉసో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పమన్నారనమాట. అందుకనే నేను ఈ వీడియోలో మన జే ఉసో గురించి మాట్లాడబోతున్నాను. సో, వీడియో చాలా అంటే చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. అండ్ మీలో చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్‌లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తది. సో, మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో, వీడియోలోకి వెళ్తే ఫ్యాక్ట్ నెంబర్ 1 మన జిమ్మీ ఉసో అండ్ జే ఉసోలో ఎవరు పెద్ద? సో, ఇప్పుడు జిమ్మీ ఉసో పెద్దనా? లేదంటే మనకి జే ఉసో పెద్దనా? చూడ్డానికైతే వాళ్ళిద్దరూ సిమిలర్‌గా కనిపిస్తారు. అండ్ వీళ్ళిద్దరైతే ఐడెంటికల్ ట్విన్స్ అన్నమాట. సో, ఇప్పుడు ఐడెంటికల్ ట్విన్స్ అయినంత మాత్రాన సో, కొంచెం టైమ్ గ్యాప్ అనేది ఉంటది. సో, ఇప్పుడు ఏజ్ ఎగ్జాక్ట్‌గా సేమే ఉంటది. ఇప్పుడు మన జిమ్మీ ఉసోకి ఎంత ఏజ్ ఉంటే, మన జే ఉసోకి అంతే ఏజ్ ఉంటది. కాకపోతే టైమ్ గ్యాప్ అనేది ఉండదన్నమాట. సో, ఈ టైమ్ గ్యాప్ గురించి మాట్లాడితే సో, మన జిమ్మీ ఉసో పెద్దోడు. సో, మన జిమ్మీ ఉసో 9 నిమిషాలు జే ఉసో కంటే పెద్దోడన్నమాట. మన జిమ్మీ ఉసో పుట్టిన తరువాత 9 నిమిషాలకు మన జే ఉసో పుట్టిండన్నమాట. సో, ఇప్పుడు మన జిమ్మీ ఉసో, జే ఉసో కంటే పెద్దోడు. ఈ టైమ్ గ్యాప్ ప్రకారం చూసుకుంటే. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 2 మన జే ఉసో ఎంతమంది అన్నదమ్ములు? అంటే మన జే ఉసోకి ఎంతమంది అన్నదమ్ములున్నారు? సో, బ్లడ్ బ్రదర్స్ అన్నమాట. సో, ఇప్పుడు మన జే ఉసోకి ఎంతమంది బ్రదర్స్ అంటే, మనకు తెలిసిన ప్రకారం అయితే మన జే ఉసోకి, మన జిమ్మీ ఉసో అండ్ మన సోలో సికవో బ్రదర్స్. సో, మన జే ఉసో కంటే జిమ్మీ ఉసో పెద్దోడు అండ్ సోలో సికవో చిన్నోడన్నమాట. సో, మనకి తెలిసిన ప్రకారం అయితే వీళ్ళే. సో, మన జే ఉసో బ్రదర్స్ అంటే మనకు గుర్తొచ్చేది మన జిమ్మీ ఉసో అండ్ మన సోలో సికవా. అండ్ మన జే ఉసోకి ఇంకో బ్రదర్ గూడా ఉన్నారు. సో, ఆ బ్రదర్ ఎవరు అంటే తమికో ఫాటు. సో, తమికో ఫాటు గూడా మన జే ఉసో బ్రదర్ అన్నమాట. సో, మన రికిషికి అంటే మన జే ఉసో వాళ్ళ ఫాదర్‌కి నలుగురు కొడుకులు. సో, మన జే ఉసో, జిమ్మీ ఉసో, సోలో సికవా అండ్ తమికో ఫాటు. సో, వీళ్ళు నలుగురు మన రికిషికి కొడుకులన్నమాట. సో, వీళ్ళు నలుగురు రియల్ బ్రదర్స్ మన రికిషికి కొడుకులు. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు తమికో ఫాటు ఫోటోని. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 3 సో, అసలు మనకి జే ఉసో అయితే మాటి మాటికి ఈట్ అని అంటారు. లేదంటే యూసో అంటారు. సో, యాక్చువల్‌గా ఈ యూసో అండ్ ఈట్ అంటే అర్థం ఏంది? దాని మీనింగ్ ఏంది అంటే, సో, మన జే ఉసోనైతే యూసో అని వాడతారు కదా! మాటి మాటికి యూసో, యూసో. సో, ఇప్పుడు అది సమావన్ లాంగ్వేజ్‌లో యూసో అంటే బ్రదర్ అని అర్థం వస్తది. సో, మన జే ఉసో నార్మల్‌గా వేరే వాళ్ళని యూస్ అన్నప్పుడు బ్రదర్ అనే అర్థం వస్తదన్నమాట. అండ్ ఇప్పుడు మరి ఈట్ అంటే ఏంది? సో, మాటి మాటికి ఇప్పుడు ప్రెజెంట్ ఈట్ అనేది చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది. సో, మన జే ఉసో ఎంట్రీలోనే ఈట్ అనేది వస్తదన్నమాట. సో, ఈ ఈట్ అంటే నార్మల్‌గా అర్థం ఏందంటే ఎక్సైట్‌మెంట్‌ని తెలియజేయడానికి లేదంటే ఒక క్యాచ్ ఫ్రేజ్. సో, మన భాషలో చెప్పాలంటే ఒక ఊత పదం అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్‌ని "అరే మామ నువ్వు అన్నం తిన్నావా?" అంటే మీ ఫ్రెండ్ ఏమని ఆన్సర్ ఇస్తాడు? "అరే మామ నేను అన్నం తిన్నా" అని చెప్తాడు. సో, ఇప్పుడు ఈ అన్నం తిన్నా అనే చెప్పేదానికి బదులు జస్ట్ నార్మల్‌గా ఈట్ అంటే సో, అక్కడ నేను అన్నం తిన్నా అని అర్థం వస్తది. అండ్ అలాగే నువ్వు నీ ఫ్రెండ్‌ని "అరే మామ సినిమాకెళ్తున్నాం నువ్వు వస్తావారా?" అని అడిగినప్పుడు మీ ఫ్రెండ్ ఏమంటాడు? "ఆ! సరే మామ నేను వస్తా" అని చెప్తాడు కదా! సో, ఇప్పుడు ఆ "సరే మామ నేను వస్తా" అని చెప్పే బదులు అంటే డైరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చే బదులు ఇండైరెక్ట్‌గా ఈట్ అంటారనమాట. సో, ఇప్పుడు ఈట్ అంటే వాడు సినిమాకొస్తాడని మీ ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడు. సో, ఈ టైప్‌లో ఈట్‌ని వాడతాడనమాట మన జే ఉసో. సో, మీరు డిక్షనరీలో చూస్తే ఈట్ అనే దానికి వేరే అర్థం వస్తది. బట్ ఇక్కడ నార్మల్‌గా డబ్ల్యూడబ్ల్యూలో మన జే ఉసో వాడేదానికి ఇలాంటి అర్థమైతే వస్తదనమాట. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 4 మన జే ఉసోకి పెళ్లి అయిందా లేదా? సో, నార్మల్‌గా ఈ క్వెషన్‌కి చాలా మందికి ఆన్సర్ తెలిసుంటది. మన జే ఉసోకి పెళ్లయిందని. కాకపోతే మన జే ఉసో వాళ్ళ వైఫ్ ఎప్పుడు గూడా సోషల్ మీడియాలో కనిపించదు. అండ్ మన జే ఉసో ఎప్పుడు గూడా మన జే ఉసో వాళ్ళ వైఫ్ ఫోటోనైతే షేర్ చేయరనమాట. సో, ఎక్కడ గూడా మనకి దొరకదు మన జే ఉసో వాళ్ళ వైఫ్ ఫోటో. అండ్ మన జే ఉసోకైతే పెళ్లయింది. అదే ఇప్పుడు మన జిమ్మీ ఉసో వాళ్ళ వైఫ్ నవోమి అయితే మనకి రెగ్యులర్‌గా కనిపిస్తది. అండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తది. సో, ఇదంతా మనకు తెలుసు. బట్ మన జే ఉసో వాళ్ళ వైఫ్ ఫోటోనే చాలా వరకు దొరకదనమాట. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి మన జే ఉసో వాళ్ళ వైఫ్ ఫోటోని. అండ్ మన జే ఉసో అంటే తన ఫ్రెండ్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనమాట. సో, మన జే ఉసోది లవ్ మ్యారేజ్. అండ్ మన జిమ్మీ ఉసోది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పాలి. అండ్ మన జే ఉసోకైతే కొడుకులున్నారు. ఆయన పెద్ద కొడుకు గురించి మీకు ఆల్రెడీ తెలుసు. చాలా వరకు డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినాడు. రెసల్‌మేనియా 40లో వచ్చినాడు. సమ్మర్ స్లామ్‌లో వచ్చినాడు. అండ్ సమ్మర్ స్లామ్‌లో మనకి రోమన్ రైన్స్ వర్సెస్ జే ఉసో మధ్య
ట్రైబల్ కాంబాట్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ జరిగినప్పుడు మన జే ఉసో వాళ్ళ కొడుకైతే వచ్చిండు. అండ్ రీసెంట్‌గా మనకి రాయల్ రంబుల్ మన జే ఉసో మెన్స్ రాయల్ రంబుల్ విన్ అయిన తర్వాత కూడా మన జే ఉసో వాళ్ళ కొడుకుని రింగ్‌లోకి తీసుకొచ్చి సెలబ్రేట్ చేసినాడన్నమాట. అండ్ మీకు తెలుసా మన ట్రిపుల్ హెచ్ ఇదంతా చేపించినాడు. సో, మన జే ఉసో గెలిచిన తర్వాత రాయల్ రంబుల్‌ని విన్ అయిన తర్వాత నీ కొడుకు అక్కడ ఉన్నాడు. షీల్డ్ కార్నర్‌లో ఉన్నాడు. నీ కొడుకుని తీసుకొచ్చి నువ్వు రింగ్‌లో సెలబ్రేట్ చెయ్యి అని మన జే ఉసోకి ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజ్ నుండి అంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినాడన్నమాట. సో, అదంతా మన ట్రిపుల్ హెచ్ చేపించిండు. అంటే జే ఉసో సెలబ్రేషన్స్‌ని. సో, మన జే ఉసోకి పెళ్లయింది. సో, పిల్లలు కూడా ఉన్నారన్నమాట. అండ్ ఫ్యాక్ట్ నంబర్ 5 సో, మన జే ఉసో ఇన్ రింగ్ యాక్షన్‌లో వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ తను ఇన్ రింగ్ యాక్షన్‌లో వచ్చినప్పుడు తన ఫస్ట్ పేరేంది? ఫస్ట్ ఇన్ రింగ్ పేరు ఏంది అంటే ఇప్పుడైతే మనకి జే ఉసో అంటున్నారు. మెయిన్ ఈవెంట్ జే ఉసో అంటున్నారు. సో, అప్పుడైతే జూల్స్ యూసో అని పిలిచేవారంట. మన జే ఉసోని జూల్స్ యూసో అని పిలిచేటోళ్ళంట. ఫస్ట్ ఇన్ రింగ్ నేమ్ మన జే ఉసోది జూల్స్ యూసో. సో, అప్పటి నేమ్ కంటే ఇప్పటి నేమే బాగుంది కదా! జే ఉసో అనడం. లేదంటే మెయిన్ ఈవెంట్ జే ఉసో అనడం. అండ్ ఫ్యాక్ట్ నంబర్ 6 సో, ఒకానొక టైంలో మన రోమన్ రీన్స్‌ని జే ఉసో ఏడిపించినాడనమాట. సో, ఆల్మోస్ట్ మన రోమన్ రీన్స్ ఏడ్చేసిందిగ. సో, అది ఎప్పుడు అంటే మన జే ఉసో, జిమ్మీ ఉసో రెజ్లింగ్ కెరియర్ అనేది ముందు స్టార్ట్ అయింది. మన రోమన్ రీన్స్ కంటే ముందే స్టార్ట్ అయింది. సో, మన రోమన్ రీన్స్ ఎఫ్‌సీడబ్ల్యూలో అంటే అడుగుపెట్టే ముందు అంటే మన ఎఫ్‌సీడబ్ల్యూ నుండి రోమన్ రీన్స్‌కి ఎటువంటి ప్లాన్స్ లేవు. ఆ కంపెనీ నిన్ను తీసుకోదు అని మన రోమన్ రీన్స్‌ని అంటే రోమన్ రీన్స్‌కి చెప్పినాడన్నమాట జే ఉసో. అంటే ఇప్పుడు మన రోమన్ రీన్స్ ఆ సిట్యుయేషన్‌లో ఏ విధంగా ఉన్నారంటే సో, తన ఫుట్‌బాల్ కెరియర్ ఎండ్ అయింది. తన లైఫే ఫుట్‌బాల్ అనుకున్నాడు. అలాంటి కెరియర్ ఎండ్ అయింది. సో, దాని తర్వాత మన రోమన్ రీన్స్ వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు ఇన్నాడు. రెజ్లింగ్‌లో చేరిండు. సో, ఫస్ట్‌గా ఎఫ్‌సీడబ్ల్యూలో వెళ్దాం అనుకున్నాడు. సో, అక్కడ ఎటువంటి ప్లాన్స్ లేవు నీకు రోమన్ రీన్స్ అని మన జే ఉసో చెప్పడంతో ఇప్పుడు నా లైఫ్ ఎటు పోతుంది అన్నట్టుగా మన రోమన్ రీన్స్ కొంచెం బాధపడ్డాడట. ఆల్మోస్ట్ ఏడ్చేసిండంట. సో, ఈ టైప్‌లో మన జే ఉసో మన రోమన్ రీన్స్‌ని ఏడిపించడం ఆ టైంలోనే స్టార్ట్ చేసిండు. సో, మరది ఈరోజు వీడియో. సో, వీడియో ఎలా అనిపించింది? సో, మీకు ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ సూపర్ స్టార్ గురించి మాట్లాడాలి? దేని గురించి వీడియోలో మాట్లాడాలి? సో, మీరు కంపల్సరీ కింద కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.